For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి 38 సంవత్సరాల చిన్న వయసులోనే కన్ను మూశారు. గుండెపోటు రావడంతో ఆమెను హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. ఆమె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రాజేంద్ర ప్రసాద్ బేవర్స్ అనే సినిమా ఈవెంట్ లో తన కూతురు గురించి మాట్లాడుతూ అమ్మలేని వారు కూతురిలోనే వారి అమ్మను చూసుకుంటారని అన్నారు. అయితే తన 10 ఏళ్ల వయసులోనే తన తల్లి చనిపోయిందని, అందుకే తాను కూడా తన కూతురిలో అమ్మను చూసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. అయితే కూతురు సెంటిమెంట్ తో వచ్చిన తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే పాట తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అయితే ఆ పాటను గాయత్రికి ఎన్నోసార్లు వినిపించినట్లు కూడా తెలియజేశారు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలా తన కూతురు మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.